ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మనులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు. మీ పాటకం వెంకటేష్, టీడీపీ పార్టీ తిరుపతి. మన రాష్ట్రంలో మహిళల సాధికారతకు, ఆర్థిక స్వతంత్రానికి, సమాన అవకాశాలకు స్త్రీశక్తి పథకం నూతన అధ్యాయం. ముఖ్యంగా మహిళల జీవన ప్రమాణంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. 15 నుంచి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, స్త్రీశక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకానికి 1950 కోట్ల రూపాయల సంవత్సరానికి కేటాయిస్తూ దాదాపు 8459 బస్సులు సిద్ధం చేశారు. ఈ పథకాన్ని బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు వర్తిస్తుంది. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా 5 రకాలైన బస్సులను కూడా వినియోగించే అవకాశం ఉంది. స్త్రీశక్తి పథకం కేవలం ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు, మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని, సామాజిక చలనశీలతను పెంపొందించే ఒక విప్లవాత్మకమైన చర్య. ముఖ్యంగా మహిళలు స్త్రీశక్తి పథకం ద్వారా తమ ఉద్యోగాలను అన్వేషించడానికి, తమ వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచుకోవడానికి, తమ ఆరోగ్య సేవలను సౌకర్యవంతంగా పొందడానికి ఈ బస్ సౌకర్యం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఒక వరం లాంటిది. తమ కలలను సాకారం చేసుకోవడానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచిత ప్రయాణం అనేది వాళ్ళ జీవితాల్లోనే ఉజ్వల భవిష్యత్తుకు నాంది లాంటిది. కాబట్టి ముఖ్యంగా ఒక కవి అన్నట్టు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, అలాగే రాష్ట్రంలోని మహిళలందరూ కూడా చెయ్యెత్తి జై కొట్టాలి చంద్రన్నకు. జై చంద్రబాబు.